లాస్ట్ సెట్టింగ్ షాట్ కి అయితే కంటిన్యూ. ఆ షాట్ లో మనం యూ కట్ ట్యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు యూ కట్ ట్యాప్ లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ప్లస్ ఐకాన్ అయితే వస్తుంది, దాన్ని ప్రెస్ చేసిన తర్వాత పైన వీడియోస్ ఫొటోస్ అని ఉంటుంది. ఫొటోస్ లోకి వెళ్ళి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. అక్కడ ప్లస్ ఐకాన్ అయితే మిస్ అయిపోయింది వీడియోలో. ఇలా సెలెక్ట్ చేసుకున్న ఫొటోస్ అన్ని ఇక్కడ అయితే యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత ఒక్కొక్క ఫోటో మీద క్లిక్ చేసి మనం టైం అయితే సెట్ చేసుకోవాలి. ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే ఆరెంజ్ కలర్ ది ముందుకైతే అనుకోవాలి. ఇక్కడ నేను ప్రతి ఫోటోకి 1.5 సెకండ్స్ అయితే పెడుతున్నా. మీరు కూడా అలా 1.5 సెకండ్స్ వరకు డ్రాగ్ అయితే చేయండి. అన్ని ఫొటోస్ 1.5 సెకండ్స్ పెట్టుకున్న తర్వాత మనం వీడియో స్టార్టింగ్ లోకి వస్తే మనకైతే ఇట్లా ఉంటుంది. అక్కడ వైట్ కలర్ లో యారో ఉంటుంది కదా, అది నొక్కితే ట్రాన్సాక్షన్స్ అయితే వస్తుంది. మనకు కావాల్సిన ట్రాన్సాక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలా ప్రతి ఒక్క ఫోటోకి ట్రాన్సాక్షన్ అయితే పెట్టుకోండి. మనం ఆల్రెడీ 1.5 ఫోటో పెట్టాం కాబట్టి ఇంక ఇక్కడ టైం సెలెక్ట్ చేసుకో అవసరం లేదు. ప్రతిదీ 0.5 సెకండ్స్ అయితే టైంలో అయిపోతుంది ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత మన వీడియో అయితే ఇట్లా ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఎక్కడన్నా ఏదన్నా మిస్ అయిందా, ఏదన్నా చూడడానికి బాగాలేదున్నా మళ్ళీ సెలెక్ట్ చేసుకొని చేంజ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్ లోకి వస్తే టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం హ్యాపీ బర్త్డే అని అయితే టైప్ చేస్తున్నా. ఇక్కడ నేను ఫోన్ అయితే చేంజ్ చేయాలి, ఆల్రెడీ ఓల్డ్ ఉంది కాబట్టి అది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ దాంట్లో అయితే చూపిస్తా. ఇప్పుడు టెక్స్ట్ కి కలర్ చేంజ్ చేసా, తర్వాత బార్డర్ కూడా యాడ్ చేసా. నాకు లేబుల్ నచ్చదు కాబట్టి యాడ్ చేయాల. షాడో కావాలంటే అటు ఇటు ఎక్స్ వై కొద్దిగా మూవ్ చేసుకుంటా ఉంటే మీకు ఏ షాడో నచ్చిందో అదైతే యాడ్ చేసుకోండి. ఇంకా షాడో కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆ హ్యాపీ బర్త్డేని మీకు ఫోటోలో ఎక్కడ కావాలో అక్కడైతే యాడ్ చేయండి. పెద్దది కావాలంటే అక్కడ ఉన్న యారోని పెద్దది చేయండి, చిన్నది కావాలంటే ఆ యారోని చిన్నది చేయండి. నాకు కావాల్సిన ప్లేస్ లో అయితే హ్యాపీ బర్త్డేని పెట్టేసా. తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ లోకి వచ్చి దివ్య అని అయితే యాడ్ చేస్తున్నా. ఇప్పుడు నేను దివ్య అని ఉన్న దానికైతే ఫోన్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. అక్కడ ఏ అని ఉంది కదా, దాని మీదకి వెళ్తే ఫోన్స్ అయితే వస్తే అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. అదే మీకు కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, దాని మీదకి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. ఈ దివ్య అన్న పేరుకి నేను ఇప్పుడు కలర్ బోర్డర్ అయితే యాడ్ చేసా. షాడో ఆల్రెడీ పాతది ఉంది కాబట్టి అదైతే యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ దివ్య అన్న దాన్ని 2 సెకండ్స్ కి డ్రాగ్ చేసా. ఆల్రెడీ హ్యాపీ బర్త్డే ముందే డ్రాగ్ చేసా. అలా 2 సెకండ్స్ పెట్టుకోవడం వల్ల నీట్ గా ఉంటది. అండ్ ఇప్పుడు హ్యాపీ బర్త్డే కి యానిమేషన్స్ అయితే యాడ్ చేస్తున్నా. యానిమేషన్స్ పెడతాం వల్ల డాన్స్ చేసుకుంటా వస్తే సో బాగుంటది. ఆ దివ్య అన్న పేరు మీద క్లిక్ చేస్తే ఆ స్టార్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యానిమేషన్స్ వస్తాయి. మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. అలానే హ్యాపీ బర్త్డే కూడా సెలెక్ట్ చేసా. ఇంకా బేసిక్ వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది. మన వీడియో ఎలా వచ్చిందో చూసేయండి. చాలా సింపుల్ గా ఈజీగా వీడియో ఎడిటింగ్ అయితే నేర్చేసుకున్నాం కదా. సరే బాయ్.